డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నా ప్రీవియస్ వీడియోలో కొంచెం ఘాటుగా చెప్పాను. ఇట్లా యూఎస్ వెళ్ళిన వాళ్ళని టార్చర్ పెట్టకండి అని పేరెంట్స్కి, ఉంటున్న వాళ్ళు షో ఆఫ్ చేయొద్దు అని చెప్పేసి. రీసెంట్గా మళ్ళీ ఇంకొకటండి, మన ఇండియనే చంద్రశేఖర్ అని చెప్పేసి చాలా దారుణమైన హత్యకి గురైనాడండి. ఎందుకు అని అన్నది మీకు బాగా తెలుసు. షూట్లో చనిపోయినాడు. మీ చుట్టుపక్కల ఇండియన్స్ ఎవరైతే ఉంటున్నారో వేరే కంట్రీస్లో, వాళ్ళకి ఇది ఒక టిప్స్ లాగా తీసుకుంటారా లేకపోతే వార్నింగ్ లాగా తీసుకుంటారా మీ ఇష్టం. మీ చుట్టుపక్కల ఎవరన్నా మీకు అనుమానంగా కనిపిస్తే మీరు గ్యాస్ స్టేషన్లో పనిచేయండి, రెస్టారెంట్స్లో పనిచేయండి, మొబైల్ స్టోర్స్లో పనిచేయండి, ఎక్కడ చేసినప్పటికీ దయచేసి అక్కడ హీరోయిజం మాత్రం చూపించకండి. ఎందుకంటే వాళ్ళది మైండ్లో పెట్టుకుంటారు. మీరు ఒక్కరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి అటాక్స్ జరుగుతూనే మల్టిపుల్ అటాక్స్ జరుగుతున్నాయండి. సో దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ పాస్పోర్ట్, మీ రూమ్మేట్స్ అయినా సరే, వాళ్ళు మన ఇండియన్స్ అయినా సరే, మీ పాస్పోర్ట్ని మాత్రం చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మీ మీద ఈర్ష్యతోటి, మీ మీద అసూయతోటి ఆ పాస్పోర్ట్ని కూడా చింపేస్తారండి. మీ రూమ్మేట్సే. మీకు జాబ్ ఉండి వాళ్ళకు జాబ్ లేకపోతే అది లోపల గ్రడ్జ్ పెట్టుకుంటారన్నమాట. సో ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. నక్కుల్ డస్టర్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకండి. ఎవరి దగ్గర కూడా నన్ను తిడుతున్నారు అని చెప్పేసి హీరోయిజం మాత్రం చూపించకండి ప్లీజ్. తిడితే అక్కడ నుండి వెళ్ళిపోండి. అది మన కంట్రీ కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. అది మన కంట్రీ కాదు. సైలెంట్గా వెళ్ళిపోండి. మీకు కొంచెం ఏమైనా ఇలాంటిది ఏమైనా హామ్ అనిపిస్తుంటుంటే పెప్పర్ స్ప్రే మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. పెప్పర్ స్ప్రేని స్ప్రే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అడ్వైస్ మీరు తప్పకుండా తీసుకుంటారని